2015 నుంచి కోర్టులో ఉన్నారు. 2015 అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 15-16 ఏళ్ళుగా ఉన్నారు ఇక్కడ. ఏదైనా సరే రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి ఫస్ట్. తర్వాత అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయం తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కాగితం వస్తే పరిశీలన చేయాలి. అరాజానికి కాగితం వస్తే కాగితం ఇవ్వాలి. వీటన్నిటిలో లోపంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళ వరకు సామాజిక న్యాయం జరిగిందాక నేను ఇక్కడ సపోర్టుకుంటా. ఇంకా అంతకంటే ఏం చెప్పను. అలా మాట్లాడి 3 జేసీపీలు వచ్చి మా ఇళ్ళన్నీ కూలగొట్టి మమ్మల్ని తిట్టారు. ఎట్టబడితే అట్ట మాట్లాడి మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేయండి అన్నారు. మాకు ఇండక్షన్ ఆర్డర్లు ఉండేవి ఉన్నా కానీ మమ్మల్ని నెట్టేసి కొట్టి ఎట్టబడితే అట్ట మాట్లాడారు. ఎవరికి చెప్పుకుంటారు, మీరు దిక్కుండా చోట చెప్పుకోండి అన్నారు. మాకెవరూ లేరు, దిక్కు ఎవరూ లేరు. ఎవరూ లేక మేము బడి ఎడుతున్నాము. చెట్ల కింద ఏమీ లేకుండా ఆశ్రయంలో ఏమీ లేదు. మాకు ఇక్కడ ఉంటున్నామండి. దయచేసి మాకు ఏదన్నా న్యాయం చేయండి. మేము మాత్రం ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము. మాకు తాగటానికి నీరు కానీ ఏది కూడా లేకుండా చేస్తున్నారు. మీరే ఏదైనా మాకు సాయం చేయాలి, మీరే కాపాడాలండి మమ్మల్ని అందరినీ అని నేను చెప్పుకుంటున్నాను మీకు. నా పేరు లక్ష్మి. మేము గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం సార్. మేము నివాసం ఉంటుంటే 8-9 ఏళ్ల క్రితము వేరే వాళ్ళు మా మీదకి వచ్చారు సార్. కోడే శ్రీనివాసరావు చెదలవాడని. ఆ రోజు కూడా దౌర్జన్యంగా వచ్చి 150 మందిని వేసుకొని వచ్చి, అదే ఆ రోజుల్లో మెట్టి మీద వాళ్ళు 500 అంట సార్ కూలి. తర్వాత మెట్టి మీద వాళ్ళు మాకే చెప్పారు, మాకు కూలికి తీసుకొచ్చారమ్మ మమ్మల్ని. వాళ్ళు వచ్చి ఇల్లు కూలేస్తుంటే ఆ రోజు మేము కోర్టులో ఉన్నాం కదా సార్, మీరు కోర్టుకు రండి అని కేసులు పెట్టుకొని చాలా అయింది సార్. వాళ్ళేమో కోర్టులకు రాలేదు, ఏమీ లేదు, వెళ్ళిపోయారు. ఇంకెంతమందికి రాలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎవరో ఈ 9 సంవత్సరాల నుంచి రానోళ్ళు ఇప్పుడు ఎవరో కూడా మాకు తెలియదు సార్. దొండగలు ఎవరో శ్రీహరి నాయుడు అంట, ఆయన మరీ దౌర్జన్యంగా వచ్చాడు సార్. ఆడవాళ్ళు నీచంగా మాట్లాడుతున్నాడు. సార్ మీకు నోటీసులు ఇవ్వలేదు, మేము కోర్టుకు వెళ్ళామంటే ఏందే మీకు కోర్టులకు వెళ్ళలేదని పచ్చిగా సార్. అది మేము చెప్పాలంటే మీ ముందు చెప్పాలంటే మేమేదో చెప్పామని అంటున్నారు. అంత నీచంగా మాట్లాడాడు సార్. అతను మాట్లాడి అన్నం వండుకునే వాళ్ళని కూడా కాళ్ళతో తన్నేసి కొంతమంది ఇంటికాడు ఉండి వృద్ధులు అన్నం వండుకున్నారు, వాళ్ళని కూడా కాళ్ళతో తన్నేశాడు సార్. మేము ప్రతి ఒక్కళ్ళం కూలికి వెళ్ళేవాళ్ళమే. ఇవాళ పనికి వెళ్తేనే మాకు జరిగిద్ది, లేకపోతే లేదు సార్. రూపాయికి రూపాయి మిగిలించుకొని కాయ కష్టం చేసుకొని ఏదో కోర్టులు ఉందని కొంతమంది కొంచెం గట్టిగా కట్టుకున్నాం, కొంతమంది రేకులన్నీ నిలబెట్టుకొని రేకులు తెచ్చేసుకున్నాం సార్. ఇవాళ ఈ రకంగా నోటీసులు కానీ ఒక అధికారులు వచ్చి చెప్పడం కానీ నోటీసులు కానీ ఒక మాట కానీ ఏమీ లేదు సార్. దౌర్జన్యంగా 6:30 150 మందిని జనాన్ని వేసుకొని 3 జేసీపీలు తీసుకొని రావడం బజార్కి ఒకటి పెట్టేసి దోపిడీగా దౌర్జన్యంగా పడేశారు సార్, నెట్టేశారు. ఇవాళ ఆ ఇళ్ళు కట్టుకోవాలన్నా మాకైతే పరిస్థితి లేదు సార్. ఇవాళ రూపాయికి రూపాయి ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో సార్ మాకు అది. ఈ రకంగా వచ్చిన దుండగులు ఎవరో మాకు తెలియకుండా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని తీసి వాళ్ళు ఎందుకు పడేశారు, వాళ్ళంటూ రిజిస్ట్రేషన్ ఏడు ఉంటే మాకు నోటీసులు ఇచ్చేయినా మమ్మల్ని దగ్గరికి మాకు ముందు అధికారులు వచ్చి మమ్మల్ని మాట్లాడి మాకు నోటీసులు ఇచ్చి మా ఇల్లు అనేది అధికారులు నిలబడి తీసేయాలి. అంత దూరం వస్తే మేమే వెళ్ళిపోతామంటున్నారు సార్. వాళ్ళు కోర్టుకి వెళ్ళి గెలుచుకొని వస్తే మేమే వెళ్ళిపోతాము, ఇక్కడి నుంచి మేమే ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటున్నారు సార్. ఇది ఎనామీ భూమి, గవర్నమెంట్ భూమి. దాంట్లో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, వీళ్ళందరినీ పిలిపించి నిలదీసి మాకు ఈ కూల్చినందుకు మాకు నష్టపరిహారం కట్టించి మా ఇల్లు మాకు ఏర్పంచి మేమంతా ప్రతి ఒక్కళ్ళం పనికి వెళ్ళేవాళ్ళమే సార్. ఇవాళ ఇంటికాడ కూర్చుంటే మాకు జరిగేది కాదు సార్. మేము ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళమి ప్రతి ఒక్కళ్ళమి. ఇక్కడ మేము ఎవరు బడాబాబులు లేము సార్. ఇక్కడ మేము ఎవరు వ్యాపారస్తులు లేము, ఏది అంతా కూలీ చేసుకునే బతికే వాళ్ళమేను మేము. మా మీద దయించి ఈ ప్రభుత్వం అయినా ఏ అధికారైనా మా మీద దయించి మా ఇళ్ళు మాకు నిర్మించి నష్టపరిహారం కట్టడమా, లేకపోతే మా ఇళ్ళు ఎలా ఉన్నాయో అలా మా ఇళ్ళు మాకు ఏర్పంచి మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు దుర్గా సార్. నేను చేపల మార్కెట్లో చేపలు చేసుకుంటుంటాను సార్. ఆ రోజు పెందలకాడ నాకు ఒంట్లో బాగులేకపోతే 5 గంటలకు వచ్చాను సార్. 5:30 కల్లా జేసీపీని తీసుకొచ్చేసి బజార్కి ఒకటి పెట్టి కోళ్ళు కొట్టేస్తున్నాను సార్. నేను ఈ పసిపెట్టిని తీసుకొని వెళ్ళాను సార్. ఈ బాబుని తీసుకొని వెళ్ళి సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్, మా ఇల్లు ఎందుకు పడగొడుతున్నారని సార్ అడిగాను సార్. పనులకి వెళ్ళిన ఎవరు రాలేదు సార్. అప్పటికి అడిగేసరికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇటువంటి మీకు సంజయ్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పానని ఈ బాబుని బతుకొని ఉన్నాను సార్. బాబుని కూడా నెట్టేసేసారు. మాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఎలా వస్తారు సార్ అని చెప్పని మేము అడిగాను సార్. అయినా సరే మాకే సమాధానం చెప్పట్లేదు. ఆడవాళ్ళు వెళ్తే ఆడవాళ్ళని లాగేస్తున్నారు సార్, మగవాళ్ళు వెళ్తే మగవాళ్ళు లాగేస్తున్నారు. అట్లా ఇళ్ళన్నీ తోసేసేసారు సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా సార్ మాకు న్యాయం జరగట్లేదు సార్. ఎలాగైనా సరే మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్. మాకు ఎక్కడ ఎట్లయినా సరే మా ఇల్లు మాకు నిర్మించుకునే కొంచెం మాకు ఇదేమండి సార్. మాకు ఎటు వెళ్ళినా సరే మీకు అని అంటున్నారే తప్ప మాకు ఏ బుద్ధి కూడా మాకు చేయట్లేదు సార్.
ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు. ఇట్లానే వానలోని వరదల్లోనే అన్నట్టు మేము ఉన్నాం సార్ ఇక్కడ. అయినా సరే మా అమ్మాయి కనుకరంగా లేకుండా ఇలా తోసేసారు. ఇప్పుడు కూడా దోమలకి ఆ చలికి అలా బయటనే కొనుక్కుంటున్నాం సార్. మేము అలానే ఉంటున్నాం, పసిబిడ్డలు వేసుకొని అలానే ఉంటున్నాం సార్. రేపు 10-11 గంటలకు వచ్చేసి అలానే మా మీద గొడవలు ఆ పోటీ రోజు వచ్చి అట్లా గొడవలు పెట్టుకున్నారు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళా సరే మా మీద కేసులు పెడుతున్నారు అక్కడ కూడాను. కొంచెం న్యాయం జరిగేలా చేయండి సార్. ఇదే సార్ నా పేరు శ్రీహరి నాయుడు సార్. ఈ మా ప్లాట్లు సార్, మా సంబంధించిన ప్లాట్లు సార్. ఇదే మరి సార్ 10 సంవత్సరాలు సార్, 2016 నుంచి సార్ ఇదే మరి సార్. వీళ్ళు దౌత్యం చేయడము మా ప్లాట్లు కొనుక్కుని సార్. మీరు ఎవరురా మీరు? ఈ మా ప్లాట్లు రా సరే అమ్మా, మీ ప్లాట్లు అయితే మీకు పట్టాలు ఇచ్చారన్నారు కదా, మీరు చూపించండి. మీకు తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు మీరు చూపించండి అని అంటే మా సంబంధం లేదురా, మీకు ఎవరురా మీరు అని చెప్పని 3 రోజులు మీకు మా ప్లాట్లు మీకు కారణం చేయించారు సార్. ఇదే మీరు చూస్తా ఉన్నారు కదా సార్. ఇదే సార్ అమ్మ నా బుద్ధి తిడతారు మమ్మల్ని. మీరు ఎవర్రా మా పాటలు పోయి మాయిరా మాకు తహసీల్దార్ ఇచ్చారా? సరే మా తహసీల్దార్ ఇచ్చారు కదా, అది రిపోర్ట్ చెప్పండి. టికెట్ పట్టాలు ఇచ్చారు కదా, లేవు సార్, అది ఎక్కడో కోర్టులో ఉన్నాయని చెప్తున్నారు సార్. అంత తప్పుడు సార్, అంత తప్పుడు చూడు సార్. 25 సార్, 25లో కూడా సార్ మేము ఒకటి టికెట్ పట్టాలు లేదు. ఒక వారం రోజుల ముందు కూడా సార్ తహసీల్దార్ సార్ వాళ్ళు మొత్తం కబ్జా చేశారు. దీన్ని 34 పాటలు కబ్జా చేశారు. కాబట్టి పోలీసులు చర్య తీసుకోవాలి సార్. సిఐ గారికి, ఎస్ఐ, డిఎస్పీ గారికి రిపోర్ట్ పంపించారు తహసీల్దార్ సార్. మమ్మల్ని అందరూ సిఐ గారు ప్రేరేపించారు సార్. ప్రేరేపించారా? మీరు డాక్యుమెంట్ తీసుకోమని చెప్పి సార్ మా డాక్యుమెంట్ తాలూకా సబ్మిట్ చేశారు సార్. కానీ వాళ్ళు ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా సార్ మమ్మల్ని భయపడతారు ఇక్కడ సార్. మేము మా పరిధిలోకి వచ్చాం సార్. మీరు ఎవరైనా కొడకలేరా మీరు అని చెప్పి అమ్మ నా బూతులు సార్. మీరే చూడండి సార్. ఇదే సార్ మమ్మల్ని నానా రకాల చూడండి సార్. మీరు సార్ 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 ఎవరు రౌడీ అనేది సార్ మీరు చూస్తారు సార్. సార్ ఇదో సార్ ఇదిగో సార్, ఇది 182 సార్. కాలం అవుతుంది సార్. ఈ చూపిస్తున్నారు సార్. ఇదో సార్ 182 సార్. దీనికి ఇటువంటి సంబంధం లేదు చూడండి సార్. ఇది తప్పుడు సార్, ఇది తప్పుడు సార్. ఇది కాలం అవుతుంది సార్. 182 ఉండేది సార్. దీనికి ఇటువంటి సంబంధం లేదు సార్. దీనికి సార్ ఇదే సార్ వాళ్ళు సార్ పర్మిషన్ ఇంజక్షన్ ఇది ఇదండి సార్. 182 సార్. ఇది సార్ వాళ్ళు ఇచ్చింది సార్. అది నలుగురికి ఇచ్చేది సార్. ఒకటి సెంటర్ లేకన్నా కాలం అవుతున్నా ఒకటి ఇచ్చారు సార్, ఆర్డర్ చేస్తారు. ఈ ల్యాండ్కి మా పట్టే ల్యాండ్కి వాళ్ళు ఇటువంటి సంబంధం లేదు సార్. ఇది వాస్తవం సార్. ఇది వాస్తవం సార్. ఇది సార్ సార్ అంత తప్పుడు సార్. బాగుంటుంది సార్. ఎట్టి పరిస్థితి సార్. సార్ వాళ్ళు అంటున్నారు సార్ మేము తన్నాము పట్టామన్నారు సార్. మేము సార్ వాళ్ళకి కాలేజ్ చెప్తాం సార్. మా పిల్లకాయలు మేము దగ్గరుండి సామాన్లు పడిపెట్టి తమ్మినాం సార్. ఒక మానవత్వం మనుషులు మేము సార్. 7 మంది రౌడీలు రౌడీలు కాదు సార్. మీరు వాస్తవం తెలుసుకోవాలి సార్. కాబట్టి మాకు ఎస్పీ గారు దైవం ఉంచి ఇలాంటి రౌడీ ముక్కలు ఇమ్మీడియట్ అరెస్ట్ చేసేయాలని డిమాండ్ పంపిస్తే సార్ ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది సార్. కాబట్టి మీరు దైవం ఉంచి సార్. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, బాబు సీఎం చంద్రబాబు గారు, లోకేష్ బాబు ఇలాంటి భూ కబ్జాదారుల్ని ఎటువంటి సార్ ఇలాంటి ఉపయోగించకూడదు సార్. వీళ్ళకి ల్యాండ్ గ్యాప్ యాక్ట్ కింద ఇలా పీడీ యాక్ట్ అమలు చేస్తే సార్ ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది సార్. నమస్కారం సార్. ఏమండి నా పేరు లక్ష్మి అండి. మేము గత 15 సంవత్సరాల నుంచి స్థలం మీద ఉంటున్నాము. గతంలో మేము ఇక్కడికి వచ్చి ఇల్లు వేసుకొని ఉంటుంటే మాకు వేరే వాళ్ళు వచ్చి మా మీద గొడవ పెట్టుకున్నారండి. గొడవ పెట్టుకొని మమ్మల్ని ఎట్లాగే మా రిజిస్ట్రేషను మీరు ఇక్కడ ఉండటానికి లేదు అది ఇది అంటే ఎట్లాగండి మాకు ఇచ్చారు, మాకు చూపించారు, గవర్నమెంట్ మేము ఉంటున్నాం అన్నామండి. అతను కోర్టుకి రమ్మని వాళ్ళని అడిగామండి. సార్ మాకు ఇచ్చారు కదా ఇక్కడ మేము ఉంటున్నాం కదా, వాళ్ళు ఇట్లా వస్తున్నారు రిజిస్ట్రేషన్ అండి ఏందండి అంటే మీరు కోర్టుకి వెళ్ళండి వాళ్ళు కూడా వస్తారు చూసుకుంటారు అన్నారు. మేము గతంలో కోర్టుకి వెళ్ళి ఉన్నామండి. కోర్టుకి వెళ్ళి కోర్టులో 2016లో ఇదిగోండి పర్మనెంట్ ఇండిషన్ ఆర్డర్ 2016లో పర్మనెంట్ ఇండిషన్ ఆర్డర్ వచ్చింది. పర్మనెంట్ ఉండమని తర్వాత వచ్చేసి మేము ఉంటా వచ్చిన తర్వాత కోడా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎక్కడే ఉన్నాడు. అతను వచ్చి గతంలో మళ్ళీ మా మీద కొట్లాడుకొచ్చారండి. కొట్లాడుకొచ్చి కొట్టుకొని కేసులు పెట్టుకున్నాక నన్నైతే కేసులు అయినాయండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నన్నే కొట్టారు. కేసు పెట్టుకున్నాము, కేసులు అయినాయి. కేసులు అయిన తర్వాత వాళ్ళు రాకుండా లోక్ అదాలత్లో నేను రాకుండా రాజీ చేసుకున్నారు కేసు. మేము కోర్టుకు రమ్మంటున్నామండి. వీళ్ళు ఎవరు కోర్టుకు రావటం లేదు. కోర్టుకు రాకుండా అదార్తిగా దౌర్జన్యంగా ఇట్లా ఈ రకంగా రౌడీజం చేసి ఈ రకంగా ఇల్లు పడగొట్టి ఈ రకంగా చేస్తున్నారు. తర్వాత కొంతమందికి ఇండిషన్ ఆర్డర్లు ఉన్నాయండి. మేము కోర్టు కమిషన్ వేయించామండి. గతంలో 12 ఎకరాల 80 సెంట్లకి కోర్టు ఇండిషన్ ఆర్డరు గతంలో 12 ఎకరాల 80 సెంట్లకి కోర్టు కమిషన్ వేయించామండి. కోర్టు కమిషన్లో వసుంధర మేడం గారు వచ్చి కొలతలకు వచ్చారు.
కొలతలకు వచ్చినప్పుడు అడిగారు, సర్వే గారిని అడిగారు, ఏమండి దీని మీద ఆర్టీఓ గారిది ఎవరిది సంతకం లేదండి అని. ఆ పేపర్లన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు కోర్టు కంటూ ఆశ్రయించలేదండి. వీళ్ళు కోర్టుకు వచ్చి లింక్ డాక్యుమెంట్లు అన్నీ పెట్టేసి మీది అయితే మీది అనిపించుకొని కోర్టులోకి వచ్చి గెలిచి మీది అనిపించుకుంటే మేము ఖాళీ చేసి వెళ్తామని చెప్పామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాం మేము. కానీ వీళ్ళు కోర్టుకు రావట్లేదండి, దౌర్జన్యంగా వస్తున్నారు. ఇప్పుడైనా వాళ్ళ లింక్ డాక్యుమెంట్లు అన్నీ కోర్టుకు పెట్టి కోర్టుకి వెళ్ళి మీరు రమ్మనండి. మాకు ఏది ఇల్లు పడేయటానికి మాకు ఏ ఒక్క ఆధారం కానీ ఒక నోటీసు కానీ ఒక మాట కానీ చెప్పలేదండి. మాకు వీళ్ళు దౌర్జన్యంగా వచ్చారు తప్పితే నోటీసులు కూడా ఇవ్వాల ఖాళీ చేయమని. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటా, నేను ఆశ్రయించడానికి ఎంఆర్ఓ వెళ్తే ఇప్పుడు ఇదిగో ఈ రాళ్ళు తీసుకొని వచ్చి ఫినిషింగ్ చేస్తాను ఈ రకంగా వచ్చారు. మీరు అందరు సాక్షిగా. కానీ ఇవన్నీ మీరు చూపించాలండి బయటికి. ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు మాట్లాడే ఇంగ్లీష్ నాటలోనే ఇవన్నీ ఉన్నాయి. కోర్టు ఏం పిచ్చిది కాదు కదండి, ఎవరి పక్క ఉండదు కదండి. 102 180 సర్వే నెంబర్ 186/1 186/2 ఇచ్చిందండి గతంలో. ఇది ఉన్నాయండి. అవి ఉండడానికి ఇప్పుడు వీళ్ళు చాలా మంది పడేశారని నేను లాయర్ గారిని అడిగాను. లాయర్ గారు చెబుతా ఒక మాట ఏనండి. లాయర్ గారు మన స్టేషన్లో అడిగారండి, పోలీసులు సిఐ గారు అడిగారంట. లాయర్ గారిని అడిగా, కోర్టు ముద్ర స్టాంపుతో సహా మొత్తం డీటెయిల్ మీ అన్నీ నేను తీసుకొచ్చేస్తా, 15 రోజులు టైం అడగండి అని చెప్పాడండి. మీకు కావాలంటే మీరు చెప్తే లాయర్ గారికి కూడా చెప్పానండి. నేను కావాలంటే మా లాయర్ గారికి ఫోన్ చేసేస్తాను, మీరైనా మాట్లాడండి. ప్రతి ఒక్కటి మేము స్టాంపు కోర్టు ముద్రతోటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది కదా, డీకే పట్టా ఉంది కదా, ఉండేదండి. ఆ పట్టా చూపిండి, కోర్టు చూపించారు, అది కూడా చూపిండి. కోర్టుకి వేసాము, వీళ్ళు అన్ని పడేసారు. ఈ కూడా అన్ని పడేసి అడిగాను, నేను పట్టాలు కూడా అడిగాను. సార్ మా ఉన్న ప్రూఫ్లన్నీ మీరు తెప్పిండి అంటే అమ్మ 15 రోజులు టైం అడగండి, నేను కోర్టు ముద్రతో సహా అన్నీ వేసి మీకు ఇస్తాను, మీరు అందరికి చూపించుకోండి, మీరు అక్కడే కూర్చోండి అన్నారు. సార్ మేము ఇక్కడే ఉంటున్నాం, అందరం కలిసి ఉమ్మటంగా వండుకొని తిని ఉంటున్నాము, చెట్ల కింద ఉంటున్నాం. మొన్న వేసుకుంటే ఇదిగోండి కొంచెం కూర్చోడానికి వేసుకుంటే ఇది కూడా పడగొట్టాడండి ఆయన వచ్చి. మొత్తం ప్రూఫ్లు కోర్టులో ఉన్న మీకు పట్టాలు గిట్టాలు మొత్తం తీసుకొచ్చి చూపిస్తామండి. ఈ రకంగా దౌర్జన్యంగా వచ్చి మాత్రం 2 కోట్లు వచ్చి మాట్లాడుతున్నారు. 15 రోజులు టైం ఇస్తే మా లాయర్ గారు మొత్తం ప్రూఫ్లు చేసుకొచ్చి మీ ముందే మీ మీడియా ముందే మేము పెడతామండి. మీరే మాకు లాయర్ గారు పెంటేశ్వర అండి. మీకు కావాలంటే ఎవరైనా కావాలి అంటే మీరు ఫోన్ చేసి మాట్లాడతామంటే మాట్లాడిన ఫోన్ చేసేస్తారు.